బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనావాసాల మధ్య చిరుతపులి సంచరించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. శేషాచలం అటవీ ప్రాంతానికి సమీపంలోని మంగళం పరిసరాల్లో చిరుత సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈరోజు గ్రౌండ్ వరల్డ్ సమీపంలో జనావాసాల మధ్యకు చిరుత ప్రవేశించినట్లు సమాచారం రావడంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. కొందరు స్థానికులు తమ మొబైల్ ఫోన్లో ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియోలు వైరల్ గా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. జనావాసాల సమీపంలో చిరుత కదలికలు ఉన్నట్లు నిర్ధారించడంతో స్థానికులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు రావద్దని, ఒంటరిగా సంచరించొద్దని హెచ్చరికలు జారీ చేశారు. గత కొద్ది రోజులుగా శేషాచలం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న మంగళం, ఎస్వి యూనివర్సిటీ పరిసరాలు, వెటర్నరీ కాలేజ్ ప్రాంతం, అలాగే ఇతర జన సంచార ప్రాంతాల్లో చిరుత కదలికలు కనిపిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అడవుల సరిహద్దులు నగరానికి దగ్గరగా ఉండడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. తిరుపతి నగరంలో చిరుత సంచారం స్థానిక ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. అటవీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? చిరుతను సురక్షితంగా అడవిలోకి తరలించేందుకు ఎలాంటి వ్యూహం అమలు చేస్తున్నారన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చిరుతపులి సంచారం కోసం ఈ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సంగీత, నిన్న చిరుత తిరుపతిలోని ఉపాధ్యాయ నగర్ లో సంచరించింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు చిరుతను ఇళ్లపై నుంచి కూడా సెల్ ఫోన్ తో ఆ చిరుత తిరుగాడుతున్న విజువల్ కూడా గుర్తించడం జరిగింది. నిన్న సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అక్కడే ఉన్న ఒక నీటి తొట్టెలో మంచినీళ్లు తాగేందుకు చిరుత అడవి నుంచి రావడం జరిగింది. అయితే ఆ తొట్టిలో నీళ్లు లేకపోవడంతో తిరిగి చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అయితే కేవలం ఈ ఉపాధ్యాయ నగర్ ప్రాంతం అనే కాదు, తిరుపతిలోని అనేక ప్రాంతాలు కూడా శేషాచలం అటవీ ప్రాంతాలకు 7 కొండలకు ఆనుకునే ఉండడంతో తరచూ అటవీ ప్రాంతం నుంచి చిరుతలు, ఇతర వన్య మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇటు ప్రస్తుతం నిన్న చోటు చేసుకున్న ఘటన ఉపాధ్యాయ నగర్ తో పాటు పక్కనే ఉన్న మంగళం గాని, అలాగే ఇటు అలిపిరి ప్రాంతం గాని, ఆ తర్వాత వేదిక యూనివర్సిటీ గాని, తర్వాత స్విమ్స్ హాస్పిటల్ ఆవరణ గాని, ఆ తర్వాత ఎస్వి యూనివర్సిటీ కానీ, వెటర్నరీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇట మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా అటవీ సరిహద్దు ప్రాంతాలు కావడంతో తరచుగా చిరుతలు ఎక్కువగా ఈ ప్రాంతాలకు రావటం, అక్కడే ఉన్న కుక్కలను వేటాడటం, లేదా అక్కడ మంచినీటి కోసం రావటం, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో అక్కడే స్థానికంగా ఉన్న కాలనీలు కానీ, ఇటు యూనివర్సిటీలో విద్యార్థులు, అటు ప్రొఫెసర్లు కానీ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట చిరుతల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో రాత్రులు బయటకు రావద్దంటూ కూడా అటవీ శాఖ సిబ్బంది సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కూడా వెంటనే అక్కడికి ఫారెస్ట్ సిబ్బంది చేరుకున్నారు. అలాగే పెట్రోలింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సాయంత్రం దాటిన తర్వాత బయటకు వెళ్ళొద్దంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులకు సూచించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తరచుగా చిరుతలు జనావాసాల్లోకి రావటం తిరుపతి నగరంలో పెద్ద సమస్యగా మారిందని చెప్పొచ్చు. దీనిపైన అటవీ సిబ్బంది తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే అటవీ శాఖ నిబంధన ప్రకారం చుట్టూ కంచె ఏర్పాటు చేయడం అనేది అటవీ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది. ఈ జంతువులు స్వేచ్ఛగా తిరగాడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దీంతో అధికారులు ఏదైతే అటవీ సరిహద్దు ప్రాంతాలలో ఎక్కువగా డస్ట్ అనే ఏదైతే ఈ చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్న జనాన్ని కానీ, ఇక్కడ స్థానిక మున్సిపల్ సిబ్బందిని కోరుతున్నారు. ఎందుకంటే ఆ చెత్త సంబంధించి తినేదానికి తరచూ జింకలు రావటం, ఆ జింకల్ని ఇతర సాధు జంతువుల్ని వేటాడేందుకు ఈ విధంగా చిరుతలు వస్తున్నట్లుగా కూడా భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద
చిరుత సంచారం మరోసారి తిరుపతి నగరంలో కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి. ఇలాగే చిరుతపులి సంచారం దాడి ముద్రలు కూడా అక్కడ గుర్తించడం జరిగింది అధికారులు. మరి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మళ్ళీ సేమ్ ఇదే సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతోంది. అంటే తరచూ ఇటు శాశ్వతాల అటవీ ప్రాంతం ఆనుకొని ఉన్న ఈ పలు కాలనీలు కానీ ఈ క్యాంపస్లు కానీ ఇవన్నీ కూడా తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో కూడా గత వారం రోజుల క్రితమే కూడా వెటర్నరీ యూనివర్సిటీలోనే ఒక విభాగంలోకి చిరుత ప్రవేశించడం జరిగింది. అయితే అది పిల్ల చిరుత కావడంతో పెద్దగా ఇబ్బంది కలగలేదు, ఎవరికి హాని కలిగించలేదు. అయితే ఆ పిల్ల చిరుత ఉందంటే దాని తల్లి చిరుతతో పాటు ఇతర చిరుతలు కూడా అక్కడ ఉన్నట్లుగా కూడా ఫారెస్ట్ సిబ్బంది గుర్తించడం జరిగింది. ఏకంగా గతంలో ఏడి బిల్డింగ్ వెనుక సైడే కూడా చిరుతను బోను పెట్టి బంధించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా అభయారణ్యంగా శాశ్వతాల అటవీ ప్రాంతం ఉంది. తిరుమల కొండలకు సంబంధించి కూడా ఆనుకొని తిరుపతి నగరం ఉన్న నేపథ్యంలో తరచుగా చిరుతలు జనావాసాల్లోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ కుక్కల్ని వేటాడేందుకు కానీ ఇతర ఆహారం కోసం అవి వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దీన్ని నివారించడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్నేళ్లు గడుస్తున్నా కూడా దాన్ని నిరోధించలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే దీనికి ప్రధానంగా ఇటు ఈ పరిసరాల్లో జనావాసాల్లో చెత్త పేరుకోకుండా చూసుకున్నట్లయితే సాధ్యమైనంతగా చిరుతలు ఈ కుక్కల్ని వాటిని వేటాడేందుకు లేకపోతే జింకలు అవి వచ్చి ఈ చెత్తను తినేందుకు వచ్చేదానికి ఆస్కారం లేకుండా ఉంటుందని చెప్పి అటవీ సిబ్బంది అయితే చెప్తున్నారు. అయితే ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం అవుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. సంగీత. రైట్ వర్మ.